పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అన్నారు. కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘించడం సరికాదని సూచించారు. డీజీఎంఓ మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. కాల్పుల విరమణను కొన్ని గంటలుగా పాక్ ఉల్లంఘిస్తుందని మిశ్రీ మండిపడ్డారు. దీనిపై పాక్ కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था। पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है। भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है। ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है। हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे। सेना ने इस स्थिति पर कड़ी नजर रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए। Good evening. For the last few hours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था। पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है। भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है। ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है। हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे। सेना ने इस स्थिति पर कड़ी नजर रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए। गुड इवनिंग। For the last few hours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ అన్నారు. కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘించడం సరికాదంటూ సూచించారు. డీజీఎంఓ మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. కాల్పుల విరమణను కొన్ని గంటలుగా పాక్ ఉల్లంఘిస్తుందని మిశ్రీ మండిపడ్డారు. దీనిపై డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఒక రకంగా ఇప్పుడు భారత సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లయినా మిశ్రీ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఖచ్చితంగా
చందు, వాస్తవంగా మనం చూస్తూ ఉంటే ప్రస్తుతానికి భారత సైన్యానికి కంప్లీట్ అధికారాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొద్దిసేపటి క్రితమే విదేశాంగ శాఖ కార్యదర్శి అయినటువంటి విక్రమ్ మిస్రీ ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే సీజ్ ఫైర్ ఉల్లంఘన ఏదైతే ఉందో దీని మీద ఆయన స్పందించడం జరిగింది. దాన్ని నిర్ధారించడం కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే గత కొన్ని గంటలుగా పాకిస్తాన్ అలాగే భారత్ సంబంధించినటువంటి సైనిక కార్యకలాపాలకు సంబంధించి డైరెక్టర్ జనరల్ మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దీని మీద ఉల్లంఘన జరిగింది అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా ఇది ఈ రోజుకి సంబంధించి కుదిరినటువంటి అవగాహనకు సంబంధించి ఇది ఉల్లంఘించినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీంతో పాటు ఎస్పెషల్ ఆయన మాట్లాడిన మాటను బట్టి చూస్తుంటే మనకు భారత్ సాయుధ దళాలన్నీ కూడా సరైనటువంటి రీతిలో స్పందిస్తున్నాయి. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే దాడులను తిప్పికొడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉల్లంఘనని పరిష్కరించడానికి, పరిస్థితిని తీవ్రతని బాధ్యత ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పాకిస్తాన్ని కోరుతున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అలాగే సాయుధ దళాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మీద గట్టిగా నిఘా కూడా పెంచాయి. అంతేకాకుండా అంతర్జాతీయ సరిహద్దుతో పాటు ఏదైతే ఎల్ఓసి నియంత్రణ రేఖ ఉందో దాని వెంబడి సరిహద్దు ఉల్లంఘనలు పునరావృతం అయ్యేటటువంటి ఏ సందర్భాన్ని అయితే సరే కఠినంగా ఎదుర్కోవాలని చెప్పేసి సాయుధ దళాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని చెప్పేసి ఆదేశాలు ఇచ్చామని చెప్పేసి కూడా మిస్రీ చెప్పినటువంటి పరిస్థితి. అయితే సరే ఇదంతా కూడా పక్కన పెడితే మరి కాసేపట్లో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మీడియాతో మాట్లాడబోతున్నారు. 11:35 ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పేసి అక్కడి నుంచి కూడా మనకు సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏ ప్రకటన చేయబోతుంది పాకిస్తాన్ అనే దాని మీద కూడా ఇప్పుడు సర్వత్రా కూడా ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ చేసినటువంటి దాడులను ఖచ్చితంగా సీరియస్గా పరిగణిస్తాం, అంతేకాకుండా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే మిస్రీ ప్రకటించినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఒప్పందాన్ని ఉల్లంఘించడం అనేది నిజంగా సరైనటువంటి పరిస్థితి కాదు, అత్యంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఆ కాల్పులు ఏంటి అనే దాని మీద అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి పాక్ వైలేషన్స్కి పాల్పడింది. అంతేకాకుండా ఏదైతే తీసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఒప్పందానికి వ్యతిరేకంగా వ్యవహరించింది. అంతేకాకుండా దీన్ని తీవ్రంగా కూడా మేము కఠినంగా దీన్ని కఠినంగా హెచ్చరిస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కాల్పుల ఉల్లంఘన పూర్తి బాధ్యత పాకిస్తాన్ని తీసుకోవాలి అన్నట్టు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. పరిస్థితులను రక్షణ బలగాలని కూడా చాలా సంయమనంగా, అంతేకాకుండా చాలా సరైనటువంటి రీతిలో ఖచ్చితంగా రియాక్ట్ అవుతున్నాయని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ 3 గంటల్లోనే ఉల్లంఘనకి పాల్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే ఈ ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో ఆ ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటికే భారత విదేశాంగ సంబంధించి కార్యదర్శి మీడియాకి వివరించడం జరిగింది. ఇవన్నీ వాస్తవం అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే పరిస్థితి తీవ్రతను మాత్రం ఆయన చెప్పలేదు, కేవలం ఉల్లంఘించి కాల్పులకు పాల్పడుతుందని మాత్రం ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే కేవలం ఒక 2-3 నిమిషాల్లోనే మొత్తం కూడా ఆయన ఏదైతే ఉన్నటువంటి పరిస్థితిని చెప్పేసి వెళ్ళిపోయారు. అంతేకాకుండా గతంలో మాదిరి ఎలా ఉల్లంఘనలకు పాల్పడుతుంది, అంతేకాకుండా ఏ విధంగా పాకిస్తాన్ డ్రోన్లతో వస్తుంది, మిసైల్స్ని ప్రయోగిస్తుంది అనేటువంటి అంశాలను ఎక్కడ కూడా ఆయన చెప్పనటువంటి పరిస్థితి. ఆయన కేవలము పాకిస్తాన్ ఉల్లంఘనలకు పాల్పడింది, ఈ ఉల్లంఘనల మీద సీరియస్గా మేము ప్రతిస్పందిస్తున్నాం, అంతేకాకుండా భారత బలగాలన్నీ కూడా తిప్పికొట్టాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాం, అదే రీతిలో ప్రస్తుతానికి స్పందిస్తున్నాయి భారత బలగాలను కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో చూడాలి మరి 11:35 పాకిస్తాన్ ప్రధాని కూడా మాట్లాడతారంటున్నారు. మరి ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారు, దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చందు, రాజు, అంటే ఈ ప్రెస్ మీట్కి సంబంధించి కూడా ఏదైతే మీరు చెప్పారో 11:35 షహబాజ్ మాట్లాడబోతున్నారని, అంటే అక్కడ పాకిస్తాన్ అనేది ప్రభుత్వం చేతుల్లో లేదా ఉగ్రవాదులు అక్కడ ఉన్నటువంటి సైన్యం చేతుల్లోనే ఉందా? ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా ఇక పాకిస్తాన్ని నమ్మేటువంటి ఆలోచనే లేదా? ఎలా చూడాలి? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే అన్ని దేశాల్లో కూడా సైన్యం అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఈ పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఎలా ఉంటుందంటే ప్రభుత్వం సైన్యం చేతిలో ఉంటుంది. ఇప్పుడు అదే అక్కడ జరుగుతున్నటువంటి సమస్య. ఎందుకంటే ఈరోజు ఒప్పందం జరిగింది ఎవరెవరికి? ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి, అలాగే పాకిస్తాన్ ప్రభుత్వానికి. కానీ కాల్పులు జరుపుతున్నది ఎవరు? సైన్యం. అక్కడ సైన్యం వేరు, ప్రభుత్వం వేరు అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అసీం మునీర్, ఆయన ఆర్మీ చీఫ్గా ఉన్నాడో, ఆ అసీం మునీర్ అనేటటువంటి వ్యక్తి మొదటి నుంచి కూడా
అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం మీద కన్నేసినటువంటి పరిస్థితి, అంతేకాకుండా ఆ భారత్ మీద దాడులకు తెగబెడితే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో తానేదో ఒక హీరోలాగా తయారవుతాను అనేటటువంటి ఉద్దేశం కూడా ఉంది. గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. పాకిస్తాన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఏ విధంగా ప్రభుత్వాన్ని తమ అధీనంలోకి తీసుకొని చేసింది అనేది కూడా మనం గతంలో కూడా చూసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఆ దేశానికి సంబంధించిన ప్రభుత్వం చెప్పేటటువంటి మాటలు వినట్లేదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే సీజ్ ఫైర్కి సంబంధించి ఒక నిబంధన, ఒక నిర్ణయము, ఒక ఒప్పందము రెండు ప్రభుత్వాల మధ్య జరిగినప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థలకు ఉంటుంది. మరి ఈ కార్యనిర్వాహక వ్యవస్థలు చేసేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా పాకిస్తాన్ చేసేటటువంటి ఏదైతే ఈ ఉల్లంఘన ఉందో, ఆర్మీ ఉల్లంఘన ఉందో, అది ఖచ్చితంగా ప్రభుత్వం మాట విన్నట్టే. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అక్కడ ఉన్నటువంటి అసీం మునీర్ ఎవరైతే ఆర్మీ చీఫ్కి అలాగే ప్రధాని మధ్య ఆ విభేదాలు ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ ఉన్న ప్రభుత్వం ఈ లెక్కతో కూలిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్రపంచ దేశాల ముందు కూడా బకరా అయ్యేటటువంటి పరిస్థితి పాకిస్తాన్. అంతేకాకుండా పెద్దన్న పాత్ర పోషించేటువంటి అగ్రరాజ్యం కూడా ఈరోజు ఆ దేశాన్ని చెప్పుతో కొట్టాల్సినటువంటి సిచ్యువేషన్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రపంచ దేశాలను కూడా ఉమ్మెత్తిపోస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళ మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. సో వీటన్నిటి కూడా కారణం ఎవరయ్యారు, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ. ఎందుకు ఆర్మీ అయింది అంటే సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి నిబంధనలు ఉల్లంఘించడం కారణంగా వాళ్ళే కారణమైనటువంటి పరిస్థితి. సో కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈరోజు చెడ్డ పేరు వస్తుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉన్నాయి. ఇవన్నీ కూడా అసీం మునీరే దీని అంతటి కూడా కారణం అనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.